మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తాడు. ఒక్కొక్కసారి వెళ్ళమని చెప్తాడు, ఒక్కొక్కసారి వెళ్ళొద్దని చెప్తాడు. ఒక రోజున ఒక ట్రైన్లో ఒక ఆయన పాస్టర్ గారు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆయనతో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అక్కడున్న ఆ ఆమెతో నువ్వు మాట్లాడు, స్వార్థ ప్రకటించు అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఈయన వెళ్ళి ఆమెతో చెప్తున్నాడు, యేసు ప్రభువుని నమ్ముకో అమ్మ అనగానే ఆమె చెయ్యి చాచి చాలా గట్టిగా అతని చెంప మీద కొట్టింది. ఇంచుమించి పళ్ళకి ఈ గోబ అంటికిపోయి రక్తం వచ్చింది. వెంటనే ఆయన ఏడుస్తూ ఆయన ప్లేస్లోకి వెళ్ళిపోయి, పరిశుద్ధాత్మదేవా ఎందుకు నన్ను చెప్పమన్నావు, నువ్వు లోపలుండి నన్ను చెప్పమని బట్టే కదా నేను వెళ్ళి సువార్త చేశాను, నా మనని నేను ఏదో ప్రయాణం చేస్తూ ఉంటే నన్ను ఎందుకు ఇలా ఇరికించావు. చాలా బాధపడుతున్నాడు, చాలా అంటే ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. అందరి ముందు కూడా ఇన్సల్ట్ అయిపోయాను, చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి చాలా దుఃఖపడిపోతున్నాడు. లోనున్న పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు చేసింది కరెక్టే, నేను వెళ్ళమన్నాను, నువ్వు వెళ్ళావు, అంతవరకునే ఊరుకో అని చెప్తున్నప్పుడు, లేదు దేవా ఏంటి దేవా ఇలా చెంప మీద కొట్టింది అందరి ముందు అని చెప్పి చాలా దుఃఖపడిపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను నీకు మేలే చేస్తాను కానీ కీడు చేస్తానా అని చెప్తున్నాడు. ఏంటి ప్రవ్వా, ట్రైన్లో అందరి ముందు కొడితే ఇది కీడు కాదా మేలా అని చెప్పి అంటున్నాడు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఎవరికైతే సువార్త ప్రకటించి ఎవరైతే ఆమె ఇతను కొట్టిందో ఆమె యొక్క కుమారుడు, మమ్మీ ఎందుకు కొట్టావో అంకుల్ని అని అడుగుతున్నాడు. ఏమీ ఆశ్చర్యపోయింది. మళ్ళీ అడుగుతున్నాడు, ఎందుకు మమ్మీ కొట్టావో అంకుల్ని అని అడుగుతున్నాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, ఎందుకు మమ్మీ కొట్టావు అంకుల్ని అని అడుగుతున్నాడు. వెంటనే వెళ్ళి ఆయన ఒక కాళ్ళ మీద పడిపోయింది. నన్ను క్షమించయ్యా, నేను నిన్ను కొట్టాను, నా బిడ్డ ఇప్పటి వరకు మోగవాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుడు చెడ్డగా ఎప్పుడు నడిపించడు, మనకి కీడు చేసేలాగా నడిపించడు, మళ్ళీ ఇన్సల్ట్ చేసేలాగా ఎప్పుడూ నడిపించడు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా నడిపించాడని మనకు తెలియదు, కానీ తర్వాత మనకు తెలుస్తుంది.